ఫ్రెండ్స్, ఏదో పెద్దగా జరగబోతుంది, అది కూడా కొత్తగా జరగబోతుంది. సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఒకవైపు ఫ్లిప్కార్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్మార్ట్ ఫోన్లకి మెయిన్ అడ్డ. మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ త్రూనే మనకు లాంచ్ అవుతూ ఉంటాయి. మనం కూడా ఎక్కువ ఫ్లిప్కార్ట్లోనే స్మార్ట్ ఫోన్లు కొనుక్కుంటూ ఉంటాం. ట్రస్ట్ అనేది ఒకటి మనకి క్రియేట్ అయింది ఫ్లిప్కార్ట్ మీద స్మార్ట్ ఫోన్ల కోసం. ఇక రెండో వైపు లావా. సో లావా గురించి స్పెషల్గా నేను చెప్పేదే ఉంది. అది మన బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. సో దాదాపు 17 సంవత్సరాల నుంచి వీళ్ళు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మన ఇండియాలో ఉన్నారు అండ్ చాలా ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కలిస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఒక సిరీస్ అనేది వీళ్ళ దగ్గరే అవైలబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సో వీళ్ళు కొత్తగా ఈ రెండు కలిసి లావా విరాట్ V1 సిరీస్ని తీసుకొస్తున్నారు. ఒకవైపు విరాట్ V1 4G, ఇక రెండో వైపు విరాట్ V1 5G. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్గా ఉంటాయి. అక్కడే దొరికితే అక్కడే తీసుకోవాలన్నమాట. సో ఈ ఫోన్ల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అట్ ద సేమ్ టైం లావా గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. దాదాపు 17 ఇయర్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ 17 సంవత్సరాల జర్నీని ట్రస్ట్ మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక్కళ్ళని లావా ఫోన్ వాడే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు లావా ఫోన్ వాడుంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీళ్ళు దాదాపు 800+ సర్వీస్ సెంటర్స్లో ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం 9000 పిన్ కోడ్స్లో వీళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది, యాక్సెసిబిలిటీ అవైలబుల్గా ఉంది అండ్ డోర్ స్టెప్ సర్వీస్ కూడా వీళ్ళు అవైలబుల్గా తీసుకొచ్చారు. ప్రజెంట్గా ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే స్మార్ట్ ఫోన్ల ప్రైస్ డే బై డే పెరుగుతూ వస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం మంచి ఫీచర్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. సో వీటి గురించి ఈరోజు మనం కంప్లీట్ ఇన్డెప్త్గా వెళ్దాం. సో ఒకటి V1 4G, ఇక రెండోది V1 5G అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూసుకుంటూ వెళ్దాం. రెండింటి ఫోన్స్ బాక్స్లు కూడా చూడండి ఒకసారి సింపుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిజైన్లు వీళ్ళు ప్రింట్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కొన్ని కీ పాయింట్స్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రింట్ చేశారు. అండ్ రెండు కూడా బేస్ మోడల్స్ మీకు 4GB + 64GBతో స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల రెండిట్లో కూడా ఫోన్స్ ఉంటాయి అండ్ రెండు కూడా మీకు రెండు డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కలర్ని చూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, ఒక TP కేసు, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, రెండు కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొస్తున్నారు అండ్ IP64 రేటింగ్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగా ఉంది. జనరల్గా ఈ బడ్జెట్లో ఫోన్లు కొనే వాళ్ళు ఎక్కువగా మనకి మీడియా కన్జ్యూమ్ ఎక్కువ చేస్తుంటారు, మూవీలు వెబ్ సిరీస్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద సైజ్ డిస్ప్లేలు కావాలి. సో అందుకే ఈ రెండు ఫోన్స్లో మీకు సేమ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. 6.75 ఇంచెస్ పెద్ద డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక HD+ డిస్ప్లే, IPS LCD ప్యానల్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. రెండు కూడా సేమ్ డిస్ప్లేస్, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. లావా విరాట్ V1 4Gలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తే లావా విరాట్ V1 5Gలో మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తారు. బట్ ఓవరాల్గా సినిమాలు చూస్తున్నప్పుడు, వెబ్ సిరీస్లు చూస్తున్నప్పుడు మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కలర్ రీప్రొడక్షన్ కూడా సూపర్గా ఉంది. అట్ ద సేమ్ టైం డేలైట్లో బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా సూపర్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇప్పట్లో బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగవి. అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ డిస్ప్లేస్ని ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, లావా విరాట్ V1 4Gలో మీకు యూనిసాక్ ప్రాసెసర్ యూజ్ చేశారు అండ్ దీంట్లో కూడా యూనిసాక్ T8200, ఇది 5G ప్రాసెసర్. ఇది చాలా పాపులర్ ప్రాసెసర్ ఆపట్ల బడ్జెట్లో. మల్టీ టాస్కింగ్లో కావచ్చు, మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, స్విచ్ అవుతున్నప్పుడు కావచ్చు, సెట్టింగ్స్లో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, మల్టీ టాస్కింగ్ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతున్నాయి. ఎలాంటి ల్యాగ్ లేకుండా సూపర్గా ఒక మంచి క్వాలిటీ ప్రాసెసర్ లాగా ఇవి ఖచ్చితంగా మనకి ఆఫర్ చేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక 5G ప్రాసెసర్ కాబట్టి లైట్ గేమింగ్ కూడా కొంచెం బెటర్గానే ఆడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ రెండింటిలో కూడా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నది. ఒక బడ్జెట్ ఫోన్స్ కాబట్టి ఆబ్వియస్గా కెమెరా శాంపిల్స్ అనేవి పర్లేదు అనిపించేలాగా ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ కూడా వేస్తున్నాం చూడండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, సో దీంట్లో మీకు లావా విరాట్ V1 4Gలో 5000 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. లావా విరాట్ V1 5Gలో మాత్రం 6000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో కూడా 10 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో బండిల్ చేస్తున్నారు. సో ఛార్జ్ అవడానికి కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా బ్యాటరీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మీకు ఒక ఫుల్ డే కాదు, ఈజీగా మీకు సెకండ్ డే వరకు కూడా మనకి ఈజీగా బ్యాటరీ లైఫ్ అనేది రెండు కూడా మనకి ఆఫర్ చేస్తే ఆ విషయంలో మాత్రం బ్యాటరీ లైఫ్ కూడా చాలా బెటర్గా ఉంది. ప్రాసెసర్లు కూడా ఎక్కువగా బ్యాటరీని
తినట్లేదు కాబట్టి కొంచెం బెటర్గానే బ్యాటరీ లైఫ్ని ఆబ్వియస్గా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఓఎస్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సో దీంట్లో మీకు విరాట్ V1 4G అలాగే విరాట్ V1 5G రెండింటిలో కూడా మీకు క్లీన్ ఆండ్రాయిడ్, ఎలాంటి యాడ్స్ లేకుండా, ఎలాంటి బ్లోటర్ అప్లికేషన్స్ లేకుండా సింపుల్గా ఉండే ఒక యూఐని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఆబ్వియస్గా. సో మంచి ఓఎస్ అయితే కొంచెం ఫాస్ట్గా ఫ్లూయిడ్గా రెస్పాండ్ అవుతుంది. అది కాకుండా దీంట్లో మీకు 4GB + 64GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది బేస్ మోడల్లో. దీంట్లో కూడా 4GB + 64GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. మీరు కావాలనుకుంటే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీరు కార్డు ద్వారా అరౌండ్ 256GB వరకు మీరు 4G వేరియంట్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 1TB వరకు 5G వేరియంట్లో మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఓఎస్ ఫాస్ట్గా అలాగే ఫ్లూయిడ్గా బాగానే రెస్పాండ్ అవుతుంది. రెగ్యులర్ టాస్క్లకు మాత్రం మోర్ దెన్ ఎనఫ్ చాలా బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి ఈజీగా మీకు హ్యాండిల్ కూడా చేయగలవు అనమాట, ఎలాంటి ల్యాగ్ లేకుండా. సో ఓఎస్ పరంగా కూడా కొంచెం క్లీన్ ఆండ్రాయిడ్ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ముఖ్యంగా మీకు వచ్చే డౌట్ సర్వీస్ అవైలబిలిటీ. సర్వీస్ గురించి లావా గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మోర్ దాన్ 800+ సర్వీస్ సెంటర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 9000+ పిన్ కోడ్స్లో వీళ్ళు డోర్ స్టెప్ సర్వీస్ అనేది అవైలబుల్గా కూడా ఉంది కాబట్టి సో ఆ ప్రాబ్లం కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు పర్లేదు బాగానే ఇస్తారు అనమాట. సో లావా విరాట్ V1 4G మీకు అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్స్ లేకుండా 8,999 పెడుతున్నారు. లావా విరాట్ V1 5G మీకు కార్డ్ ఆఫర్స్ లేకుండా అరౌండ్ 11,999 పెడుతున్నారు. 12,000 రూపాయల బడ్జెట్లో 5G ఫోన్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెమొరీ ప్రాబ్లమ్స్, ప్రైస్ హైక్ దృష్టిలో పెట్టుకున్నా కానీ మీకు తక్కువ బడ్జెట్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు 5G ఫోన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా 12,000 రూపాయల బడ్జెట్లో. మళ్ళీ కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్లిప్కార్ట్కున్న ట్రస్ట్, ఎట్ ద సేమ్ టైం లావా మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం బెటర్ ప్రైజింగ్ కూడా, బెటర్ కార్డ్ ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ సర్వీస్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్లేదు బాగానే ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి రెండు కంప్లీట్గా మీకు ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి లావా విరాట్ V1 4G అలాగే లావా విరాట్ V1 5Gకి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.